బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్ల, అటవీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర సీనియర్ అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు 270 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలుగా తీర్చిదిద్దేందుకు వారికి ఆర్థిక సాధికారతను కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు సుమారు 1000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గత నవంబర్లో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖలు MOU సైతం చేసుకున్నాయని వెల్లడించారు. ఇందులో భాగంగా ఒక్కో మెగావాట్కు 4 ఎకరాల చొప్పున ప్రతి జిల్లాలో కనీసం 100 నుండి 150 ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఇదివరకే ఆదేశించిందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాల వారీగా గుర్తించిన భూముల వివరాలు, తీసుకున్న చర్యలపై ఉప ముఖ్యమంత్రి కోరిన సందర్భంలో నల్గొండ జిల్లా వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా 11 సైట్లలో 270 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగిందని, ఇదివరకే రెవెన్యూ, ఫారెస్ట్, ఇతర అధికారుల ఉమ్మడి తనిఖీ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. మరోసారి ఆదివారంలోగా తనిఖీ నిర్వహించి ఆ భూములలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదికను సమర్పిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సర్ఫ్ CEO దివ్య, సీఎం కార్యదర్శి, ట్రాన్స్కో CMD కృష్ణ భాస్కర్ హాజరు కాగా, జిల్లా నుండి జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, DRDO శేఖర్ రెడ్డి, ట్రాన్స్కో SE వెంకటేశ్వర్లు, రెడ్కో జిల్లా మేనేజర్ M పాండురంగారావు తదితరులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్లకి, జిల్లా ఫారెస్ట్ అధికారులందరికీ, జిల్లాలకు సంబంధించిన DRDSకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈనాటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రధానంగా ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ మొత్తం కూడా కలిసి ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ విధానపరమైన నిర్ణయం ఏమిటంటే, రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిగా చూడాలని, వాళ్ళందరినీ కూడా ఆర్థిక సాధికారతతో ఉన్నత స్థానాల్లో ఎదగటం కోసం కావాల్సినటువంటి అన్ని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంత ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూమిని కూడా ఐడెంటిఫై చేసి సపోర్ట్ సిస్టంతో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ సిస్టాన్ని కూడా 270 ఏకర్స్ ల్యాండ్ వెతుకున్నాం సార్. దీంట్లో ఆల్రెడీ జాయింట్ ఇన్స్పెక్షన్, ఫీజిబిలిటీ కూడా మొదలు చేశాం సార్. ఈ వారం సండే వరకు అంత ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తమ ఆఫీస్కి తెలియజేస్తాం సార్.
సార్ 270 సార్ ఆల్రెడీ ఎక్కువనే చేసాం సార్, కానీ ఫీజిబిలిటీ ఒకటి మాత్రం చెక్ చేయాలని ఉంది, అది కూడా చేపిస్తాం సార్. ఒక ఎంఓయూ కూడా 19th నవంబర్ 2024 నాడు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 1000 మెగావాట్ పవర్ ని సోలార్ ద్వారా ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ శక్తిని రాష్ట్రంలో